హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అనుకోని పరిణయం 8వ భాగాన్ని వినేద్దాం. జై ఇంటికి వెళ్ళి హిమ పడుకొని ఉండడం చూసి తిన్నావా అన్నాడు. తిన్నాను అంది హిమ. రేపు సాయంత్రం వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళి వద్దాం అన్నాడు. హిమ సరే అంది. రోజులాగే ఆ రోజు గడిచిపోయింది. జై ఇంటికొచ్చి బట్టలు సర్దుకున్నాడు. హిమ కూడా సర్దుకొని స్నానానికి వెళ్ళొచ్చి రెడీ అయింది. జై హాల్లో కూర్చున్నాడు. నాకు కొంచెం డబ్బు కావాలి, నీకు తిరిగి ఇచ్చేస్తా అంది. ఎంత అన్నాడు. 2 లక్షలు అంది. నా దగ్గర ఇప్పుడు అంత లేవు అన్నాడు మెల్లగా. నీకు ప్రతి నెల ఇచ్చేస్తాను వడ్డీతో అంది. సరే కాని నా దగ్గర లేవు ఇప్పుడు, మనం వెళ్ళొచ్చాక చూద్దాం అన్నాడు. హిమకి అనవసరంగా అడిగానేమో అన్నట్టు అనిపించింది. వద్దు అంది. ఇద్దరు బెంగళూరులో రామ్ దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి వెళ్లారు. జై అందరి ముందు మాత్రం హిమతో నవ్వుతూ మాట్లాడసాగాడు. మరుసటి రోజు అందరూ శరణ్య వాళ్ళ ఊరికెళ్లారు. వాళ్ళ ఆయన వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. జైకి ముందే తెలుసు, కానీ మొహమాటంతో మాట్లాడలేదు. హిమ కావాలని జైని రెచ్చగొడుతూ అతన్ని పలకరించింది. అతను మాట్లాడిన జై చిన్న నవ్వుతో ఆపేశాడు. అందరూ ఇంటికెళ్ళాక శరణ్య వచ్చింది. జైని చూసి నవ్వుతూ, నువ్వు అసలు రావనుకున్నాను సంజు అంది నవ్వుతూ. హిమ శరణ్య వైపు చూస్తూ ఉంది. జై అన్నట్టుగానే అందంగా ఉంది. హిమని చూసి బాగున్నారా అంది హిమ ముక్తసరిగా. బాగున్నాను అంది వెళ్ళిపోతూ. మీ ఆవిడికి జలస్ అన్నాడు రామ్ జైని చూసి. తినడానికి కూర్చున్నారు. శరణ్య వచ్చి సంజుని నీ ఫేవరెట్ అంది మినపగారలు పెడుతూ. హిమ సంజు అన్న పిలుపుని జీర్ణించుకోలేకపోయింది. కోపాన్ని బయట పెట్టలేక కంట్రోల్ చేసుకుంటూ తినసాగింది. జై హిమకి మినపగారలు పెట్టబోయాడు. మీరు తినండి సార్, నాకొద్దు, నా ఫేవరెట్ కాదు అంది. బాగుంది అన్నాడు మళ్ళీ. నాకు బాగలేదు అంది కోపంగా. ఓకే అన్నాడు తింటూ. సంజు నెయ్యి అంటూ తెచ్చింది శరణ్య. జై నవ్వుతూ థ్యాంక్స్ అన్నాడు. హిమ జై వైపు కొరకొర చూడసాగింది. జై చూసి చూడనట్టు ఇప్పటికైనా వంట నేర్చుకున్నావా అన్నాడు శరణ్యని చూసి నవ్వుతూ. నేనే చేశా మినపగారెలు అంది నవ్వుతూ. అందుకే అంత చండాలంగా ఉన్నాయి అనుకుంది హిమ మనసులో. సంజు అసలు నువ్వు వస్తావని అనుకోలేదు, పూర్తిగా మారిపోయావు అంది నవ్వుతూ. జై నవ్వుతూ అలానే ఉన్నా అన్నాడు. హిమ లేచి వెళ్ళిపోయింది. ఇంకొంచెం తినండి అంది శరణ్య హిమను చూసి. నాకు చాలు అంది మొహం మీద కొట్టినట్టు. జై హిమ వైపు చూస్తున్నాడు. తను లేచి వెళ్ళిపోయింది. మీ ఆవిడికి లోపల పొగలొస్తున్నాయి అన్నాడు రామ్ నవ్వుతూ. ఎందుకు అంది రామ్ వాళ్ళ వైఫ్. శరణ్య వెళ్ళగానే రామ్ మెల్లగా చెప్పాడు. శరణ్య జై వాళ్ళ ఎక్స్ అని. అవునా అంది ఆవిడ షాక్ అవుతూ నవ్వుతూ. తొందరపడకు, ప్రియా మొన్ననే కాల్ చేసింది, బెంగళూరు షిఫ్ట్ అవుతుందంట, ఎవరైనా తెలిసిన వాళ్ళని చెప్పమంది, నువ్వు ఉన్నావని చెప్పా అన్నాడు జై వెటకారంగా. రామ్ వైపు కోపంగా చూసింది వాళ్ళ వైఫ్. వాడేదో జోక్గా అన్నాడే అన్నాడు రామ్ తల కొట్టుకుంటూ. జై లేచి చేయి కడుక్కోసాగాడు. శరణ్య టవల్ తెచ్చిచ్చింది. థ్యాంక్స్ అన్నాడు తీసుకుంటూ. హిమ వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంది. అందరూ తిన్న తర్వాత బాబుని తీసుకొచ్చారు. శరణ్య వాళ్ళ బాబుని తెచ్చి తీసుకో సంజు అంది ఒడిలో పెడుతూ. జై హిమ వైపు చూసి తీసుకో అన్నాడు. హిమ నాకు భయం అంది ఫోన్ చూసుకుంటూ. శరణ్యకి ఏదోలా అనిపించి నేను పడుకోబెడతా అంది మళ్ళీ. వద్దు అంది హిమ. జై కాసేపు చూసి రామ్ దగ్గర ఇచ్చాడు. హిమని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో శరణ్య సాహస్ అని పెడదామనుకున్నాం అంది. జై నవ్వుతూ బాగుంది, మీది సా ఫ్యామిలీ అన్నాడు. అలా కుదిరిపోయాయి సంజు అంది నవ్వుతూ. హిమకి అక్కడ ఉండబుద్ధి కాలేదు. జై నవ్వుతూ మాట్లాడడం. ముందు తన గురించి చెప్పినప్పుడు ఏదో కోపంగా చెప్పాడు, ఇక్కడ పల్లికిలిస్తూ ఉన్నాడు అందుకుంది మనసులో. అందరూ వచ్చాక ఉయ్యల్లో వేసి పేరు పెట్టారు. అందరూ వెళ్ళి చెవులో బాబు పేరు చెప్తున్నారు. వెళ్ళు సంజు అంది శరణ్య వాళ్ళ ఆయన పక్కన నిలబడి. జై హిమను పిలిచాడు, రాలేదు. ప్లీజ్ అన్నాడు. హిమ వెళ్ళింది. అయిన తర్వాత ఫోటోషూట్కి శరణ్య బాబు రెడీ అయి వచ్చారు. పట్టుచీరలో ముత్యాలతో ఉన్న చిన్న చైన్, అదే మ్యాచింగ్ చెవి పోగులు, స్టైల్గా దువ్విన కర్లీ హెయిర్ అందంగా ఉంది. నవ్వితే ఇంకా బాగుంది. హిమ జై వైపు చూసింది. జై వాళ్ళ వైపు చూస్తున్నాడు. హిమ జైని గమనిస్తూనే ఉంది. అందరూ కలిసి ఫోటో తీసుకుసాగారు. సంజు అంది శరణ్య పిలుస్తూ. జై వెళ్ళి శరణ్య పక్కన నిలబడిపోయాడు. హిమ మధ్యలో నిలబడింది. జై అయోమయంగా చూస్తున్నాడు. జై వెళ్ళిపోయాడు. శరణ్య హిమని పిలిచి ఇంకో ఫోటో తీసుకుందాం అంది. హిమ మొహమాటంగా నవ్వుతూ సరే అని వెళ్ళింది. అందంగా ఉన్న బాబుని తీసుకోవాలని ఉన్నా హిమ తీసుకోలేదు. అందరూ వెళ్ళి బయట కూర్చున్నారు. శరణ్య వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న జై శరణ్య వైపు చూస్తున్నాడు. హిమ కళ్ళు వాళ్ళిద్దరి వైపే ఉంది. రామ్ కళ్ళు హిమ వైపే ఉన్నాయి.
ఇంతలో శరణ్య వచ్చి జై పక్కనున్న హిమని లోపలికి తీసుకెళ్ళింది. జై టెన్షన్ పడసాగాడు. ఒకే ఒరలో 2 కత్తులా అన్నాడు రామ్ నవ్వుతూ. మీ ఆవిడ ఎక్కడా అన్నాడు జై. బయటుంది అన్నాడు. లోపలికెళ్ళిన హిమ ఏం చెప్తుందో అని చూస్తూ ఉంది. సంజు రావడం కన్నా నువ్వు రావడం ఇంకా హ్యాపీగా ఉంది అంటూ చీరతో కలిపిన వాయినం ఇచ్చింది. హిమ అయోమయంగా చూస్తూ వద్దు అంది. ప్లీజ్ అలా వద్దనకు తీసుకో అంది చేతికిస్తూ. నా మీద నీకు ఒక విధమైన కోపం ఉంటుందని నాకు తెలుసు కానీ సంజయ్ని చూసి 2 సంవత్సరాలైంది సంజు అన్నీ నీకు చెప్పేశాడని చెప్పాడు. అప్పుడున్న పరిస్థితుల్లో తనకి కనీసం ఏది చేయలేకపోయా. తన కోసం మాట లేదు, స్టాండ్ తీసుకోలేదు. నా పరిస్థితి అలాంటిది. ఇంట్లో నన్ను తిట్టి కొట్టి ఒప్పించారు. సంజుని స్టేషన్లో ఉంచారు. నా వల్ల తన కెరీర్ మొత్తం పోతుందని నేను తప్పని పరిస్థితిలో అలా ఒప్పుకున్నాను. అసలు ఆ టైంలో నా పరిస్థితి తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. నువ్వు అర్థం చేసుకోగలివేనే అనుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళని కాదనడానికి కూడా నేను సిద్ధపడ్డా కానీ అప్పుడు సంజు ధైర్యం చేయలేదు. చాలా టార్చర్ అనుభవించా. సంజు వచ్చాక తనని ఏమైనా చేస్తారేమని భయపడి ఒప్పుకున్నాను. అంతా అయిపోయింది. పెళ్ళయి అన్నీ సర్దుకున్నాయి. మా ఆయనకి ఈ గొడవ తెలుసు కానీ కొన్ని రోజులు ఆ గొడవలు ఉండేవి. ఆ అనుమానము ఉండేది. తిట్టేవాడు, కొట్టేవాడు. సంజు నేను ఎప్పుడు పిలిచినా రాలేదు. సంజుకి పెళ్ళయిందని తెలిసింది. మళ్ళీ ఇప్పుడు సందర్భం ఉందని పిలిచా. మీరొచ్చారు అంది బాధగా. హిమకి ఏదోలా అనిపించింది. తప్పుగా అర్థం చేసుకున్నాను అనిపించింది. మిమ్మల్ని చూస్తుంటే బాగుంది. అసలు సంజు ముందులా లేడు. చాలా మారిపోయాడు. ప్రతి చిన్న విషయానికి నీ వైపే చూస్తుంటే నమ్మలేకపోతున్నాను అంది నవ్వుతూ. హిమ మాట్లాడకుండా చూస్తుంది. నా మీద నీకు ఇంకా కోపం ఉందని తెలుసు. నాకు చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. నా ఆ ఆనందం ఇంకా తనకి నేను తిరిగి ఏమీ ఇవ్వలేకపోయా. ఆ బాధ ఉండేది. తనొచ్చాక నాకు సంతోషంగా ఉంది అంది కళ్ళల్లో నీళ్లతో. హిమ శరణ్య భుజంపై చెయ్యి వేస్తూ సారీ. నిజంగా నాకు ఆ టైంలో ఎందుకో నువ్వు నచ్చలేదు అంది అమాయకంగా మొహం పెడుతూ. పర్లేదు అంది శరణ్య. నిజంగా సారీ. ప్లీజ్ ఏమనుకోకు. నువ్వు జై చెప్పిన దానికన్నా చాలా అందంగా ఉన్నావు అంది హిమ నవ్వుతూ. థ్యాంక్స్ అంది శరణ్య నవ్వుతూ. హిమ శరణ్య వైపే చూస్తూ జైని చూస్తే బాధగా లేదా అంది. బాధ అంటే ఆ రోజు తనని అలా వదిలేసి నేను పెళ్లి చేసుకున్నాననే బాధ తప్ప ఇంకేం లేదు అంది నవ్వుతూ. కానీ జైకి ఆ బాధ ఇంకా ఉన్నట్టుంది అంది హిమ మెల్లగా. అలా ఏం ఉండదు. తను బానే ఉన్నాడు కదా అంది శరణ్య. మీకు చెప్పడానికి ఏముంది? మా ఇద్దరికి అనుకోకుండా కనీసం ఒకరినొకరు కూడా చూసుకోకుండా పెళ్లి జరిగింది. దగ్గరగా ఉన్న మా మధ్య ఇంకా ఆ దూరం అలానే ఉంది. అది మీ ఇద్దరు పాస్ట్ వల్లనే ఏమో అనిపిస్తుంది. సంజుకి తనతో ఉన్న వాళ్ళని కంఫర్ట్గా చూసుకోవాలనుకుంటాడు కానీ తన ఒపీనియన్ చెప్పడు హిమ. ఎక్కడ దూరం అయిపోతాడేమో అని. నువ్వు చెప్పి చూడు అంది శరణ్య. ఎంత ట్రై చేసినా అర్థం చేసుకోలేకపోతున్నాడు అంది బాధగా. అర్థం చేసుకుంటాడు అంది శరణ్య. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అంది హిమ. ఇప్పుడు బాగున్నాను. ప్రెగ్నెంట్ అయ్యాక మా ఆయన హ్యాపీ. బాగా చూసుకుంటున్నాడు. ఆయనే పిలవమన్నాడు అందరినీ. కానీ ఎందుకో సంజు ఆయనతో మాట్లాడలేదని చెప్పాడు అంది. ఇంతలో జై వచ్చాడు. వెనక రామ్ కూడా వచ్చాడు. వాళ్ళిద్దరిని చూసి ఊపిరి పీల్చుకుంటూ ఏం చేస్తున్నారు అన్నాడు నవ్వుతూ. మొదటిసారి వచ్చారు కదా అని ఇస్తున్నాను అంది శరణ్య. లాస్ట్లో వచ్చిన రామ్ వైఫ్కి ఇంకో వాయినం అందిస్తూ. అందరూ వెళ్ళిపోయారు. జై ఫోన్ మాట్లాడుతున్నాడు. శరణ్య వెళ్ళింది కాఫీ తీసుకుని. టైం లేదు సంజు. మనిద్దరం ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీ మనసులో ఉన్నది హిమకు చెప్పు. ఎన్ని రోజులు ఇలా ఉంటావు? హిమని చూస్తున్నప్పుడు నీ కళ్ళలో కనిపించే ఆ ప్రేమ చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? తనెలా బయటపడుతుంది చెప్పు అంది. నీకు మా ప్రాబ్లం అర్థం కాదు అన్నాడు. ఒకసారి చెప్పి చూడు అంది శరణ్య. తనకిష్టం లేకుండా చేసుకుంది అన్నాడు. అది అప్పుడు సంజు. ఒకసారి చెప్పి చూడు అంది వెళ్ళిపోతూ. సాయంత్రానికి బయలుదేరారు. జై శరణ్య వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళాడు. ఎప్పటి ఇరుకంగా బ్రో అన్నాడు. అంటే తమిళ్లో. ఎలా ఉన్నారు బ్రో? అతను నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ. బాగున్నాను అన్నాడు జై నవ్వుతూ. పుదు లైఫ్ ఎప్పుడు ఇరుకు అంటే కొత్త లైఫ్ ఎలా ఉంది అంటున్నాడు. అతను లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. నేను తెలుగులో చెప్తా. అంతా మామూలే అన్నాడు జై. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బ్రో. లోపల ఆ గిల్ట్ అలానే ఉండేది. ఇప్పుడు బెటర్. నీకు థ్యాంక్స్ బ్రో ఫర్ ఇన్విటింగ్ అస్ అన్నాడు. అందరూ శరణ్యకి చెప్పి బయలుదేరారు. జై శరణ్య వైపే చూస్తున్నాడు. హిమ గమనిస్తుంది. తన నవ్వుతూ బాయ్ చెప్పింది. అందరూ స్టేషన్కి వచ్చారు. జై శరణ్య భర్తని హక్ చేసుకుని థ్యాంక్స్ బ్రో అన్నాడు నవ్వుతూ. ట్రైన్ ఎక్కిన తర్వాత జై వెళ్ళి పైన భర్త ఎక్కి పడుకున్నాడు. హిమ వెళ్ళిపోవాలి అంది. ఆపలేను అలా అని ఫోర్సు చేయలేని ఆలోచించసాగాడు. హిమ కూడా మాట్లాడకుండా విండోలో నుండి బయటికి చూడసాగింది. ఆ నైట్ జైని తినమని పిలిచిన అతను లేదు. హిమ కూడా అలానే పడుకుంది. బెంగళూరులో రామ్ ఫ్యామిలీ దిగేశారు. జై హిమ కూడా దిగి హైదరాబాద్కి వెళ్ళడానికి వెయిట్ చేయసాగారు.
మాట్లాడి క్లియర్ చేసుకోరా, ఇలా ఎన్ని రోజులు సైలెంట్గా ఉంటావు, ఇద్దరికి లైఫ్ పాడవుతుంది అన్నాడు రామ్ వెళ్ళిపోతూ. హిమతో రామ్ వైఫ్ మాట్లాడుతూ ఉంది. కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు. జై, హిమ మాత్రమే ఉన్నారు. హిమ మెల్లగా, నువ్వింకా శరణ్యాన్ని మర్చిపోలేదు కదా అంది. జై తలదించుకుని, మర్చిపోవడం అంటే ముందున్న ఫీల్ లేదు, కానీ ఈరోజు తనని అక్కడ అలా చూస్తుంటే కొత్తగా ఉంది, నమ్మలేకపోతున్నా అన్నాడు. చూశాను నేను కూడా అంది హిమ. ఎప్పుడు వెళ్తున్నావు మీ ఊరు అన్నాడు జై కిందికి చూస్తూ. హిమ ఆలోచిస్తుంది. నిన్నే అడిగేది అన్నాడు. తెలీదు అంది. నువ్వే కదా వెళ్ళిపోతానన్నావు అన్నాడు. వెళ్తా అంది. ఏది నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు జై హిమ వైపు తిరిగి. హిమ పక్కకు తిరిగి చూస్తూ ఉంది. జై ఆలోచిస్తూ భయపడుతూ హిమ భుజం పైన చెయ్యి వేశాడు. తన వైపుకు తిప్పాడు. హిమ ఏడుస్తూ ఉంది. జై షాక్ అయిపోతూ చెయ్యి తీసేస్తూ, సారీ, అందరూ చూస్తున్నారు అన్నాడు. అందరూ చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, నువ్వు తప్ప అంది హిమ ఏడుస్తూ. జైకి ఫోన్ రావడంతో జై హిమని ఒక చేత్తో పట్టుకుని బ్యాగ్ తీసుకుని పద అన్నాడు. ఇద్దరు రోడ్డు మీదకి వెళ్ళగానే బస్సు వచ్చింది. ఇద్దరు ఎక్కారు. హిమని తన భర్త మీద పడుకోమని చెప్పి వచ్చి పడుకున్నాడు. హిమకి ఇంకా ఏడుపు ఆగలేదు. అసలు ఎలా చెప్పినా అర్థం చేసుకోడు, అనవసరంగా ప్రతిసారి ఇలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనుకుంది. ఇంతకన్నా ఎలా చెప్పాలి? కోపంగా చెప్పినా అర్థం చేసుకోలేడు. అలానే మనసులో మాటని చెప్పలేక నేను సతమతమవుతున్నా పట్టించుకోవడం, కనీసం నా ఏడుపు చూసినా తనకు అర్థం కావట్లేదు. ఒకరోజు చాలా దూరంగా అనిపిస్తాడు, దగ్గరవుతున్నప్పుడు ఇలా దూరంగా వెళ్ళిపోతాడు. అనవసరం అయినవన్నీ చెప్పకుండానే చెప్తాడు. ఇప్పుడు చెప్పలేకపోతున్నాను, నా బాధని అర్థం చేసుకోలేకపోతున్నాడు. శరణ్య వల్లేనేమో అనుకుంటే అది కూడా కాదని తెలిసింది. ఒకవేళ నేనే నచ్చలేదేమో అనుకుంది ఏడుస్తూ. ఇందులో జై వచ్చాడు. వాటర్ తీసుకో అన్నాడు. హిమ జై వైపు చూస్తూ ఉంది. ఏమైనా తింటావా, డాబా దగ్గర ఆపుతారు అన్నాడు పక్కకు చూస్తూ. హిమ వద్దు అంది. సరే అని వెళ్ళిపోబోతుంటే జై అంది హిమ. చెప్పు అని వెనక్కి తిరిగాడు. హిమ జై వైపు చూస్తుంది. కళ్ళు ఎర్రగా ఉబ్బి కమిలిపోయింది. వాష్రూమ్ వెళ్తావా అన్నాడు మళ్ళీ. నీకు నేను చెప్పాలనుకున్నది అర్థం కావట్లేదా, లేక నువ్వు ఇలానే ఉండాలనుకున్నావా అంది. ఇక్కడ ఇవన్నీ ఎందుకు మాట్లాడడం, రేపింటికెళ్ళి మాట్లాడదాం, ఎవరైనా చూస్తే బాగోదు, నీకు నిద్ర వస్తున్నట్టుంది, కళ్ళు చూడు ఎలా ఉన్నాయో, పడుకో అని వెళ్ళిపోయాడు. హిమకి అసహనం పెరిగిపోయింది. కోపంతో విండో కర్టన్ జరిపి బయటికి చూస్తూ ఉంది. నాన్ ఏసీ కావడంతో కొద్దిగా విండో తెరిచింది. చల్లని గాలి మండుతున్న కళ్ళని తాకుతుంటే హాయిగా అనిపించింది. బస్సు స్పీడ్కి చుట్టూ చీకటి పైన చుక్కలు. చంద్రుని చూస్తుంది. బస్సు ఆగింది. హిమ బస్ దిగి బయటకొచ్చింది. జై కూడా వెనకే వచ్చాడు. తింటావా అన్నాడు. నువ్వే తిను, బాగా తిను, నీకు మనసంతా హాయిగా ఉంది, తినబుద్దవుతుంది, నాకు లోపల ఏదోలా ఉంది, నీకు చెప్పుకోలేని పరిస్థితి అంది కోపంగా. అక్కడే వాష్రూమ్, కావాలంటే వెళ్ళిరా, నేనిక్కడే ఉంటా అన్నాడు కావాలని ఏడిపించడానికి. హిమ కోపంగా చూసి వెళ్ళిపోయింది. బస్ స్టార్ట్ అవ్వడానికి 1 గంట టైం పడుతుంది. పంచర్ అయింది, ఏదో ప్రాబ్లం అన్నాడు క్లీనర్ వెళ్తూ. జై హిమని పిలిచి టైం పడుతుంది, కాసేపు ఇక్కడే ఉందాం అన్నాడు. హిమ పక్కనున్న మట్టి రోడ్డు మీద నడవసాగింది. జై కూడా వెనకాలే వెళ్ళాడు. ఎక్కడికి అన్నాడు. అవన్నీ నీకెందుకు అంది కోపంగా. అన్నిటికీ కోపమేనా? అదే నేను అలా అంటే ఇంకెంత గొడవ చేస్తావో అన్నాడు. నువ్వెక్కడికి అంది హిమ. ప్రకృతి పిలుస్తుంది అన్నాడు జై నవ్వుతూ. హిమ ఆగిపోతూ వెళ్ళిరా అంది. జై వచ్చిన తర్వాత, ఈరోజు ఫంక్షన్ బాగా జరిగింది కదా అన్నాడు. అవును చూసా, చాలా బాగా జరిగింది, కానీ కొన్ని చూడకపోతే బాగుండేదేమో అనిపించింది అంది బాధగా. జై టెన్షన్గా శరణ్య వైపు చూసి తప్పుగా అనుకుందేమో అనుకుని, తను చాలా గ్యాప్ తర్వాత మీట్ అయ్యాం కదా, అందుకే ఎక్సైట్ అయింది అన్నాడు. తను నార్మల్గానే ఉంది, నువ్వే తనని చూసినప్పుడు నీ మొహంలో ఏదో తెలియని ఫీల్ కనిపించింది 2 ఏళ్ల కిందట. జైలా అంది బాధగా. అవునా, అలా ఏం లేదే, అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, మన మధ్య ఏ రిలేషన్ లేదు కదా, రేపటికి నువ్వు మీ ఊరు వెళ్ళిపోతున్నావు కదా, ఇంకా నీకు ఇలాంటి ఇబ్బంది ఉండదు కదా అన్నాడు జై ఫోన్ చూస్తూ. హిమ బాధపడుతూ, వెళ్ళిపోతున్నానని ఫిక్స్ అయిపోయాడు అంటే హోప్స్ పెట్టుకోవడం నా తప్పే అనుకుంది మనసులో. మనకి సెట్ కాదు అనుకున్నప్పుడు నీ నిర్ణయం కరెక్టే హిమ, ఇలా ఎవరి కోసం మనం ఇలా ఉండాలి చెప్పు అన్నాడు హిమ. హిమ వైపు చూసి. హిమకి జై మాటలు సూదుల్లా గుచ్చుతున్నట్టు అనిపించింది. సూటిగా జై కళ్ళలోకి చూస్తూ, ఇందాక రైల్వే స్టేషన్లో అడిగావు కదా, నీ కళ్ళలోకి చూసి చెప్తున్నా, వెళ్ళిపోతున్నా రేపు అంది కోపంగా. మరి ఆ కన్నీళ్ళెందుకు అన్నాడు జై. అవి ఇన్ని రోజులు నీ మీద హోప్స్ పెట్టుకున్నాను కదా, అందుకే నా మనసులో ఉన్నవి ఆగకుండా వచ్చేస్తున్నాయి, కానీ అది నా వల్ల కావటం లేదు కోపంగా వెళ్ళిపోతూ అంది. నేను చెప్పేది విను హిమ అంటున్నా వెళ్ళిపోయింది. హిమ వెళ్ళి బస్ ఎక్కి పడుకుంది.
జై బయట నిలబడి ఉన్నాడు. చూస్తూ ఉంది. ఏడుపు ఆగడం లేదు. కోపంగా వెళ్ళి కొట్టాలి. మనసులో ఉన్నదంతా చెప్పాలనిపించింది. జై మొదట్లో మేడం అని వెటకారంగా పిలిచి మాట్లాడేవాడు. అవన్నీ గుర్తుకు చేసుకుంది. రోజు ఆఫీస్ నుండి రాగానే ఏదో ఒక కొత్త ఫీల్తో మాట్లాడేవాడు. అడగక ముందే అన్నీ చేసేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఇప్పటి అతని చేతి స్పర్శ గుర్తుంది అనుకుంది. చెంపలు తడుముకుంటూ మనసులో జై బయట నుండి హిమని చూస్తూ, ఇన్ని రోజులకి నీ ఫీలింగ్ అర్థమైంది. ఒకవేళ తొందరపడి నేను ఏదో చెప్పి తనకి ఆ ఉద్దేశం చెప్తే మళ్ళీ కోలుకోనేమో అనిపించి ఆగిపోయా అనుకున్నాడు. జై హిమ చెప్పింది విని హ్యాపీగా ఫీల్ అవ్వసాగాడు. అక్కడ శరణ్యాన్ని చూసి జెలస్గా ఫీల్ అవడం, మళ్ళీ తనలో ఉన్న ఇష్టాన్ని చెప్పడానికి ట్రై చేయడం. కానీ బస్సులో మాట్లాడలేని పరిస్థితి. ఉదయం 6కే బస్ దిగి ఇద్దరు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. హిమ కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. సాయంత్రానికి నాకు టికెట్ చేయవా అంది. జై నవ్వుతూ సరి చేస్తా అన్నాడు. హిమకి ఇంకా కోపం పెరిగిపోయింది. కనీసం ఆపట్లేదని. క్యాబ్ రావడంతో ఇద్దరు ఇంటికెళ్లారు. జై డోర్ ఓపెన్ చేశాడు. హిమ వెళ్ళి మొహం కడుక్కుంది. అద్దం దగ్గర నిలబడి మొహం తుడుచుకోసాగింది. జై వెళ్ళి హిమ వెనక నిలబడ్డాడు. హిమ జైని చూసినా చూడనట్టు వెళ్ళిపోబోయింది. జై అడ్డంగా పెట్టాడు. పక్కకి జరిగిన దారికి అడ్డుపడ్డాడు. హిమ విదిలించుకుంటూ వెళ్ళిపోయింది. మెల్లగా హిమ వెనకనే వెళ్ళాడు. హిమ కోపంగా నన్ను ఇరిటేట్ చేయకు అంది. చీర కొంగు పట్టుకున్నాడు. హిమ వదలమని కోపంగా అరిచింది. ఏంటి ఎక్కువ అరుస్తున్నావు? చేసేదంతా చేసి మళ్ళీ కోపం చూపిస్తున్నావు అన్నాడు నవ్వుతూ. నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు అంది బ్యాగ్ తీసి సర్దుతూ. ఈ బట్టలు కూడా తీసుకో అన్నాడు. నీవి నాకేం అవసరం లేదు అంది హిమ. ఏవీ అవసరం లేదా? అయితే ఆ రోజు ఇచ్చింది కూడా తిరిగి ఇవ్వు అన్నాడు నవ్వుతూ. హిమ కోపంగా సెన్స్ లేకుండా బిహేవ్ చేయకు అంది. నేనిచ్చినవన్నీ ఇచ్చేయి, ఇది కూడా అన్నాడు మంగళసూత్రం బయటికి తీస్తూ. అసలు నన్ను రెచ్చగొట్టాలని చూడకు అంది. రెచ్చిపో అన్నాడు బ్యాగ్లో బట్టలన్నీ బయటికి విసురుతూ. జైని పక్కకి నెట్టింది. హిమ కింద పడ్డ బట్టలు తీస్తూ. జై బెడ్రూమ్ డోర్ పెట్టాడు. డోర్ తీ అంది కోపంగా. తీయను అన్నాడు బ్యాగ్ పక్కన పెడుతూ. హిమ డోర్ తీయడానికి వెళ్తుంటే తనని లాగి బెడ్ మీద కూర్చోబెట్టాడు. హిమ లేవబోయింది. జై హిమని గట్టిగా లాగేసరికి చీర కుర్చీలు ఊడిపోయాయి. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అంది హిమ అరుస్తూ. రేప్ చేస్తున్నా అన్నాడు నవ్వుతూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.